So what is polynomial? What is the types of polynomial? Let me discuss one by one. First of all, you have to learn algebraic expressions. Algebraic expressions. What is this? A combination of constants and variables connected by sum of all the four fundamental operations. Listen one more time. A combination of constants and variables connected by sum or all the four fundamental operations. Four fundamental means these are the fundamental operations. These are four fundamental operations is called algebraic expressions. What is constant and what is variables? Here 2x plus 3. Here 3 is the constant value and this is the variable value. X is the variable. Okay. Now let's one by one discuss. How to use plus, minus, divided by, into means the different parts of the algebra expressions separated by the sign plus or minus are called the terms of expression. These are the terms of expression. First one here, what is monomial? Now algebra expressions contain only one term. One term means it's a monomial. Only one term. This total is term. An algebra of expression contains two terms. Two terms means these are binomial. Binomial. Two terms means binomial. Suppose three terms means three terms. These are here only one term. This is two terms and this is trinomial. This is only three terms. Three terms. What is called multinomial? So more than one term is called multinomial. Means these two are called multinomial. What is polynomial? Polynomials means what? An expression of the form p of x equal to a0 plus a1x plus a2 x square and so on plus an x power n, where n powers of variables are non-negative integers and coefficients or any real numbers it called polynomial. Here what is this means? Polynomial ante em ledana simple simple ga vinandi. Powers of variables, ee variable ki powers unnai kada, వీటిని నాన్ నెగటివ్ ఇంటీజర్స్ అన్నారు. ఇంటీజర్స్ అంటే మనకు తెలుసు కదా, మైనస్లో నాన్ నెగటివ్ అంటే పాజిటివ్లో ఉండే ఇంటీజర్స్ అంటే ఇవి a0 వాల్యూ, a1, a2 వాల్యూ వీటిని. అండ్ కోఎఫిషియన్స్ ఆర్ ఎనీ రియల్ నెంబర్స్. కోఎఫిషియన్స్ అంటే మనకు ముందు వచ్చే నెంబర్స్ అన్ని కోఎఫిషియెంట్ అంటే 2xలో 2 అనేది కోఎఫిషియెంట్ అయిపోతుంది. ఓకే. ఆర్ ఎనీ రియల్ నెంబర్స్ ఈజ్ కాల్. ఇవన్నిటిని కలిపి పాలినామియల్స్ అంటున్నాం అంతే. ఇక్కడ మోనామియల్ అంటే ఒక టర్మ్ ఉంటే మోనామియల్, 2 టర్మ్స్ ఉంటే బైనామియల్, 3 టర్మ్స్ ఉంటే ట్రైనామియల్. అంతేకాకుండా ఇక్కడ మల్టీనామియల్ అంటే మీనింగ్ మోర్ దాన్ వన్ టర్మ్, అంటే ఒకటి కన్నా ఎక్కువ టర్మ్స్ ఉంటే మల్టీనామియల్. అంటే దీన్ని బైనామియల్ని మనం మల్టీనామియల్ అని కూడా అనొచ్చు, అలాగే ట్రైనామియల్ని మల్టీనామియల్ అనొచ్చు. పాలినామియల్ అంటే దిస్ ఇస్ ద సీక్వెన్స్. సో ఇప్పుడు చూద్దాం పాలినామియల్లో ఇంకా మనకు డిగ్రీస్ ఆఫ్ పాలినామియల్ ఉంటుంది, అది ఎలా చూద్దాం. ఏ పాలినామియల్ ఇన్ వన్ వేరియబుల్ ది హైయెస్ట్ పవర్ ఆఫ్ వేరియబుల్. సపోజ్ ఒక నెంబర్ రాస్తున్నా 2x పవర్ 4 ప్లస్ 3x క్యూబ్ ప్లస్ 5x ప్లస్ 4. ఇది ఒక నెంబర్, ఒక రాశాను చూడండి, ఎక్స్ప్రెషన్ రాశాను. ఇందులో హైయెస్ట్ డిగ్రీ అంటున్నారు, అంటే ఇందులో
ఎక్స్ పవర్ ఏమీ లేకపోతే 1 అనేది దిస్ ఇస్ 3 ఉంది, పవర్లో 4 ఉంది. అంటే ఇప్పుడు దీనికి హైయెస్ట్ పాలినామియల్ అంటే ఏంటి అంటే 4 తీసుకుంటాం. అంటే డిగ్రీ ఆఫ్ పాలినామియల్ ఈ ఎక్స్ప్రెషన్కి డిగ్రీ ఆఫ్ పాలినామియల్ ఏంటి అంటే డైరెక్ట్ రాసుకోండి. డిగ్రీ ఆఫ్ పోలినామియల్ ఈజ్ 4. దట్స్ ఈజ్ ద ఆన్సర్, అంతే, ఇంకేం లేదు ఇక్కడ ఆన్సర్. సో ఏదైతే పెద్ద నెంబర్ ఉంటుందో అదే డిగ్రీ ఆఫ్ పాలినామియల్ అంటాం. అయితే ఇందులో మనకు తెలియాల్సిన చాలా ఉన్నాయి. ఫస్ట్ 1 by 1 డిస్కస్ చేద్దాం ఇందులో. సో పాలినామియల్స్ దీంట్లో కూడా ఇంకొక టాపిక్ ఎక్స్ట్రా యాడ్ అవుతుంది మనకు. లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 1 వేరియబుల్ 2 వేరియబుల్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇది కూడా ఇందులో యాడ్ అవుతుంది. సో ఒకసారి పాలినామియల్ టైప్స్ చూద్దాం. లీనియర్ పాలినామియల్, లీనియర్, వాట్ ఈస్ లీనియర్ పాలినామియల్? సో లీనియర్ పాలినామియల్ అంటే చాలా సింపుల్. డిగ్రీ అనేది అంటే ఇక్కడ పవర్లో ఉన్న డిగ్రీ అనేది 1 ఉండాలి. డిగ్రీ ఈజ్ 1, అలా ఉండే వాటిని లీనియర్ పాలినామియల్ అంటాం. అంటే ఎగ్జాంపుల్ మనం తీసుకోవచ్చు 2x + 3, ఇదొక ఎగ్జాంపుల్గా నేను తీసుకోవచ్చు. అంటే ఎక్స్ పవర్ ఏం లేకపోతే 1 ఉన్నట్టే కదా, సో 1 అనేది ఉంది. అంటే లీనియర్ పాలినామియల్ ఈజ్ ఎ పాలినామియల్ ఆఫ్ డిగ్రీ ఈజ్ 1. సో డిగ్రీ 1 కనుక ఉంటే దాన్ని లీనియర్ పాలినామియల్ అంటాం. అయితే ఇంకొకటి దీంట్లో తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, సో ఇప్పుడు లీనియర్ పాలినామికి ఒక ఫార్మేషన్ అనేది ఉంటుంది. దాన్ని ఏమంటాము ఇట్లా ax + b a ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. అంటే ax + b అనే ఫార్మేషన్ అంటే ఇలా సరిపోతుంది కదా. అలాగే a ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అని ఉండాలి. ఒకవేళ సరే, ఇది ఒక చిన్న డౌట్ సార్, a ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అని ఒకవేళ a ఈక్వల్ టు 0 అయితే ఏమవుద్ది? a ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అలా ఉంటేనే లీనియర్ పాలినామియల్ అంటున్నాం. ఒకవేళ a ఈక్వల్ టు 0 అయితే ఏమవుద్ది అంటే ఏం లేదు నాన్న, a ఈక్వల్ టు 0 కనుక అయితే ఈ టోటల్ కాన్స్టెంట్ పాలినామియల్ అయిపోతుంది. కాన్స్టెంట్ పాలినామియల్ అవుతుంది. a ఈక్వల్ టు 0 కాకపోతే లీనియర్ పాలినామియల్ అవుతుంది. a ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అయితే లీనియర్ పాలినామియల్. a ఈక్వల్ టు 0 అయితే ఇట్స్ గోయింగ్ టు constant polynomial. Okay, got it? Next, quadratic polynomial. సో క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటే ఏంటి? లీనియర్ అంటే 1 అన్న, ఇక్కడ డిగ్రీ అనేది 2, డిగ్రీ ఈజ్ 2. సో దీనికి కూడా ఫార్మేషన్ ఎలా ఉండాలో చూద్దాం. ax² + bx + c, దిస్ ఈజ్ ద ఫార్మేషన్. అలాగే ఇందులో ఇంకొకటి కూడా ఉంది. ఇక్కడ a ఈజ్ నాట్ ఈక్వల్ టు 0, దిస్ ఈజ్ ద కామన్. ఒకవేళ 0 అయితే ఏమవుద్ది? సపోజ్ ఇన్ దిస్ క్వాడ్రాటిక్ పాలినామియల్ a ఈజ్ ఈక్వల్ టు 0. సపోజ్ ఇక్కడ a అనే వాల్యూ 0 అయితే ఈ పాలినామియల్ ఏమవుతుంది? కాన్స్టెంట్ అవ్వదు, ఇస్ గోయింగ్ టు లీనియర్ పాలినామియల్ అవుతుంది. లీనియర్ పాలినామియల్ ఎందుకు? సపోజ్ ఇక్కడ 0 అయినప్పుడు ఏమవుతుంది? మనకు మిగిలేది bx + c. అంటే bx + c అనేది ఎలా ఉంటుంది? ax + b సేమ్ ప్లేస్. అంటే మనకు వచ్చేది a ఈక్వల్ టు 0 అయితే లీనియర్ పాలినామియల్ అయిపోతుంది. ఇది క్వాడ్రాటిక్ పాలినామియల్. వాట్ ఈస్ క్యూబిక్ పాలినామియల్? క్యూబిక్ పాలినామియల్ అంటే ఏంటి? సో క్యూబిక్ పాలినామియల్లో డిగ్రీ అనేది 3 ఉంటుంది. అంటే పవర్ అనేది హైయెస్ట్ పవర్ 3 ఉంటుంది. సో ఎలా ఉంటుందో చూద్దాం. అది కూడా ax³ + bx² + cx + d, ఇంతే. మరి ఇందులో కూడా ఏంటి ఫార్మేషన్? a ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. ఒకవేళ a ఈక్వల్ టు 0 అయితే దిస్ ఈజ్ గోయింగ్ టు క్వాడ్రాటిక్ పాలినామియల్. a ఈజ్ నాట్ ఈక్వల్ టు మీన్స్ క్యూబిక్ పాలినామియల్. a ఈక్వల్ టు 0 మీన్స్ క్వాడ్రాటిక్ పాలినామియల్. వాట్ అబౌట్ క్వాట్రిక్ పాలినామియల్? Quatric, this is the new name. No, this is the quatric means
degree is 4. So ax power 4 plus bx cube, ax power 4 bx cube plus cx square plus dx plus c. Here also a is not equal to 0. Suppose a equal to 0 aithe, this is going to cubic polynomial. సో మళ్ళీ ఒక్కసారి చూద్దామా. లీనియర్ పాలినామియల్ అంటే డిగ్రీ 1 ఉండాలి. ఓకే, ఎప్పుడైతే డిగ్రీ 1 ఉంటుందో దాని ఫార్మేషన్ ఏఎక్స్ ప్లస్ బి అంటాం. అలాగే ఏ అనేది నాట్ ఈక్వల్ టు 0 అంటాం. ఓకే, సపోజ్ ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 కాబట్టి లీనియర్. ఏ ఈక్వల్ టు 0 అయిందనుకో అది కాన్స్టెంట్ పాలినామియల్ అవుతుంది. అదే సెకండ్ వన్ క్వాడ్రాటిక్ పాలినామియల్. ఇక్కడ క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటే ఏమంటామంటే ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి. ఇక్కడ కూడా ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అంటాం. ఒకవేళ ఏ ఈక్వల్ టు 0 అయితే ఏమవుతుందంటే అది లీనియర్ పాలినామియల్కి వెళ్ళిపోతుంది. అలాగే నెక్స్ట్ థర్డ్ వన్ క్యూబిక్ పాలినామియల్. క్యూబిక్ పాలినామియల్ అంటే డిగ్రీ అనేది 3 ఉండాలి క్యూబ్. దీనికి ఏఎక్స్ క్యూబ్ ప్లస్ బిఎక్స్ స్క్వేర్ ప్లస్ సి ఇలా ఉంటుంది, ప్లస్ సి అని ఇలా ఉంటుంది. మరి దీనికి ఎలా ఫామ్ అవుతుందో చెక్ చేసుకోవాలి ఫస్ట్. దీంట్లో కూడా ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అనుకో, ఆటోమేటిక్ దిస్ గోయింగ్ టు క్వాడ్రాటిక్. వాట్ ఈస్ క్వాట్రిక్? క్వాట్రిక్ మీన్స్ ఇట్స్ డిగ్రీ ఈజ్ 4. ఏఎక్స్ పవర్ 4 బిఎక్స్ క్యూబ్ సిఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ప్లస్ ఈ. దిస్ ఈజ్ ద కాన్స్టెంట్ వాల్యూ. సో ఇక్కడ కూడా ఏ ఈజ్ నాట్ ఈక్వల్ 0, బట్ ఏ ఈక్వల్ టు 0 అయితే దిస్ ఈజ్ ఆల్సో గోయింగ్ టు క్యూబిక్ పాలినామియల్. దిస్ ఈస్ ద టైప్స్ ఆఫ్ పాలినామియల్. నెక్స్ట్ వన్ జీరో పాలినామియల్. జీరో ఆఫ్ ఎ పాలినామియల్. సో వాట్ ఈస్ జీరో ఆఫ్ ఎ పాలినామియల్? సో గుర్తుపెట్టుకున్నానే, ఇది మీరు కన్ఫ్యూజ్ అయ్యింటుంటారు. జీరో పాలినామియల్ అంటే కొత్త వర్డ్ చిన్నగానే జీరో పాలినామియలా, ఇది ఎక్కడ మనం వెళ్ళలేదే అని ఒక ఫీలింగ్ ఉంటుంది. ఇది అందరూ ఐ థింక్ 6th క్లాస్ నుంచి ప్రతి ఒక్కరూ విన్న వర్డే ఇది, బట్ మీకు గుర్తులేదు. సింపుల్ ఈక్వేషన్స్ అనే ఒకటి వర్డ్ ఉంది, తెలుసా మీకు? సో మీకు 2x ప్లస్ 3 ఈక్వల్ టు ఒక నెంబర్ ఇస్తారు. ఇక్కడ 4 కానీ 5 కానీ ఏది నెంబర్ లేకపోతే 0 అనుకుంటాం, తెలుసా ఇది? సో 2x ఈక్వల్ టు ఈ ప్లస్ని ఎలా తీసుకెళ్తే -3 అండ్ x ఈక్వల్ టు -3/2 ఇలా మనం చేస్తుంటాం. గుర్తుంది అందరికి ఇది? సో దిస్ ఈజ్ కాల్డ్ జీరో పాలినామియల్. సో ఏంటో ఒక్కసారి చూద్దాం దీని గురించి. ఇక్కడ జీరో పాలినామియల్ అంటే మీనింగ్ ఏంటంటే, ఇక్కడ సో ఈ జీరో పాలినామియల్ అనేది బేస్డ్ ఆన్ లీనియర్ పాలినామియల్. అంటే లీనియర్ పాలినామియల్కి మనం ఏం తీసుకుంటాం? ఏఎక్స్ ప్లస్ బి. కానీ ఇక్కడ జీరో పాలినామియల్ అంటే ఏఎక్స్ ప్లస్ బి ఈక్వల్ టు 0. అంటే ఇక్కడ జీరో పాలినామియల్ తీసుకునేటప్పుడు ఫార్మేషన్ ఏఎక్స్ ప్లస్ బి ఈక్వల్ టు 0. అంటే ఇక్కడ ఎక్స్ వాల్యూ ఏమొస్తుంది అంటే చూడండి, ఏఎక్స్ ఈక్వల్ టు ఈ బి అలా వెళ్తే ఏమవుతుంది? -b. ఎక్స్ ఈక్వల్ టు -b/a. సో ఇప్పుడు మనం చేసింది కరెక్టే కదా ఇక్కడంతా? సో దిస్ ఈజ్ ద ఫార్మేషన్. ఇలా మనకి జీరో పాలినామియల్లో ఫార్మేషన్ ఉంటుంది. అయితే మరి ఇందులో టైప్స్ ఉన్నాయి జీరో ఆఫ్ పాలినామియల్లో. దిస్ ఈజ్ ద లీనియర్ బేస్, లీనియర్ పాలినామియల్. అలాగే క్యూబిక్ పాలినామియల్ కూడా ఇందులో ఒక టైప్. జీరో ఆఫ్ పాలినామియల్ టైప్స్ ఇవి. దిస్ ఇస్ ద ఫస్ట్ టైప్ అండ్ దిస్ ఇస్ ద సెకండ్ టైప్, quadratic, and last one cubic. This is the quadratic polynomial. సో క్వాడ్రాటిక్ పాలినామియల్లో ఎలా తీసుకుంటాం చూడండి. సేమ్ క్వాడ్రాటిక్ ఫార్మేషన్ ఏంటి మనకి? ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి. బట్ ఇక్కడ జీరో పాలినామియల్ అంటున్నాం కాబట్టి ఈక్వల్ టు 0 అని మెన్షన్ చేయాలంతే. ఈక్వల్ టు 0 ఇది ఒక్కటి మనం ఎక్స్ట్రాగా మెన్షన్ చేస్తాం. అయితే ఇక్కడ మనకు వాల్యూస్ ఎలా తీసుకుంటామంటే, మనకి 2 వాల్యూస్ ఇస్తారు నాన్న ఈ క్వశ్చన్లో. అంటే ఎక్స్ స్క్వేర్ ఇక్కడ వాల్యూ ఇస్తారు, ఇక్కడ ఎక్స్ వాల్యూ కూడా ఇస్తారు. ఇందులో మనకు ఒకటే వాల్యూ ఉంది, కానీ ఇక్కడ 2 వాల్యూస్ మనకు క్వశ్చన్ చేసేటప్పుడు, అంటే మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు 2 వాల్యూస్ ఇచ్చిన తర్వాతే మనకు క్వాడ్రాటిక్ ఫార్మ్లో చేయమంటారు. సో ఎలా అనేది చూద్దాం. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను, చూడండి ఒకసారి.
సో ఎక్స్ స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 2. ఓకే, ఎక్స్ స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 2. కానీ దీన్ని ఎలా తీసుకుంటారో తెలుసా? పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు అంటే పాలినామియల్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 2 ఇలా తీసుకుంటాం. వేర్ ఎక్స్ వాల్యూస్ అనేది ఇక్కడ ఎన్ని జీరోస్ వస్తాయంటే దీస్ ఆర్ 2 zeros వస్తాయి. సో 2 zeros వచ్చినప్పుడు ఏంటి అంటే కోఎఫిషియెంట్ మీద ఆధారపడి ఉంటాయి ఈ జీరోస్ కూడా. సో ఇప్పుడు చూడండి, దిస్ ఇస్ 1 0, దిస్ ఇస్ 2 zeros. సో 2 zeros అనే ఉంటాయి. అప్పుడే కదా మనకి ఈ ఫార్మేషన్ అంటే ఈక్వల్ టు మనం 0కు చేయగలం. సో మన క్వశ్చన్స్ ఇస్తుంటాడు, పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఇలా ఇచ్చేసి జీ ఆఫ్ ఎక్స్ ఆర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 1 అంటాడు. అంటే ఇక్కడ అర్థం ఏంటి అంటే ఎక్స్ మైనస్ 1 అంటే ఎక్స్ మైనస్ 1 ఈక్వల్ టు 0, ఎక్స్ ఈక్వల్ టు 1. అంటే ఈ ఎక్స్ ప్లస్లో 1 పెట్టుకోవాలంటే 1 స్క్వేర్ మైనస్ 3 ఇంటూ 1 ప్లస్ 2 ఈక్వల్ టు 0 ఇలా మనం చేయాలి. ఓకే, దిస్ ఈజ్ ద క్వాడ్రాటిక్. వాట్ ఈస్ క్యూబిక్? సో క్యూబిక్ అనగానే మనకు ఒకటి గుర్తు పెట్టుకోండి, క్వాడ్రాటిక్ అంటే 2 అంటున్నాం, క్యూబిక్ అంటే 3. అంటే ఇక్కడ మనకు ఎన్ని జీరోస్ రావాలి? 3 zeros రావాలి. అంటే ఎక్స్ క్యూబ్ అంటే సపోజ్ ఏఎక్స్ క్యూబ్ ప్లస్ బిఎక్స్ స్క్వేర్ ప్లస్ సిఎక్స్ ప్లస్ డి ఈక్వల్ టు 0. మనం చేసిన జీరో ఆఫ్ పాలినామియల్ కదా, సో ఈక్వల్ టు 0 తీసుకుంటాం. ఇక్కడ ఎన్ని టాపిక్ మనకు ఎక్స్ వాల్యూస్ ఎన్ని రావాలి? 3 values అంటే 3 zeros. ఓకే, అంటే ఇక్కడ పాలినామియల్ డిగ్రీ వచ్చేసి 3నే. సపోజ్ మనం ఎప్పుడైతే మనం ఇక్కడ జీరోస్ అనేది మెన్షన్ చేస్తామో మనకు మిగిలే కాన్సెప్ట్ ఎప్పుడు ఒక్కటే మిగులుతుంది. ఇది ఒక్కటి కాన్సెప్టే మనకు మిగులుతుంది. అది క్యూబిక్ గురించి. అంటే ఇలాంటి క్వశ్చన్ ఎలా ఇస్తాడంటే దీని మొత్తంని ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 1 హోల్ క్యూబ్ ఇలా ఇచ్చేస్తాడు. అంటే మనము ఎక్స్ వాల్యూ ఇప్పుడు ఎలా కనుక్కుంటాం? ఎక్స్ మైనస్ 1 అన్నప్పుడు ఎక్స్ మైనస్ 1 హోల్ క్యూబ్ ఈక్వల్ టు 0, ఎక్స్ మైనస్ 1 ఈక్వల్ టు 0, ఎక్స్ ఈక్వల్ టు 1. అంటే ఈ 1ని ఈ ఎక్స్ ప్లస్లలో సబ్స్టిట్యూట్ చేస్తాం, అప్పుడు మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఇప్పుడు మనము కాన్సెప్ట్ చూసాం కదా. సో మీకు నెక్స్ట్ వీడియోలో నేను ఆపరేషన్స్ ఆఫ్ పాలినామియల్స్ చూస్తాను. అలాగే మనకి మెథడ్స్ ఉన్నాయి, ఈ డివిజన్ మెథడ్స్లో టైప్స్ ఉన్నాయి. లాంగ్ డివిజన్ మెథడ్, సింథటిక్ మెథడ్, డైరెక్ట్ డివిజన్ మెథడ్, ఇవన్నీ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. అలాగే దాంతోపాటు రిమైండర్ థీరం అండ్ ఫ్యాక్టర్ థీరం. జనరల్గా రిమైండర్ థీరం అంటే చాలా పెద్దది అనుకుంటున్నారు, బట్ 6th క్లాస్ పిల్లలు కూడా చేస్తారు రిమైండర్ థీరం. అంత ఈజీ, కానీ మీకు ఆ వే అనేది తెలియదు. ఎప్పుడైతే మనకు రిమైండర్ థీరం ఎక్స్ప్లెనేషన్ కాన్సెప్ట్ అనేది తెలుస్తుందో ఇంతేనా ఇది అనిపిస్తుంది. కానీ వీటిని మీరు టఫ్ అనుకుంటున్నారు, బట్ మ్యాథ్స్ అనేది చాలా చాలా ఈజీ సబ్జెక్ట్. మ్యాథ్స్ అన్ని సబ్జెక్ట్స్ కంటే మ్యాథ్స్ ఇస్ ద ఈజీ. సో ఐ విల్ టెల్ యూ హౌ టు సాల్వ్ దిస్ వన్ every easy thing. Okay, thanks for watching. Next video, operations on polynomials.